హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో యాజ్ యూ ఆల్ నో, thumbnail-లో చూసే ఉంటారు. సో ఈ వీడియోలో మనము ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. వేర్ మీకు 110% ఛాన్సెస్ అనేది ఉంటాయి ఈజీగా పాస్ అయిపోయేనికి. సో చాలామంది స్టూడెంట్స్కి 6th సెమ్ బ్యాక్లాగ్ ఒక్కటే ఉంటుంది, రిమైనింగ్ సెమ్స్ అన్నీ పాస్ అయ్యే ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ వన్స్ ఇందులో మళ్ళీ ఫెయిల్ అయినారు అనుకోండి, 1 year యూ నీడ్ టు వేస్ట్ అనమాట, 1 year ఆగాల్సి వస్తుంది. సో ఈ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్లో ఈజీగా పాస్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద టిప్స్ మనం చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు, ఓకేనా? సో ఫస్ట్ టిప్ ఏం చెప్తున్నానంటే, మీరు ప్రీవియస్లో ఇప్పుడు లాస్ట్లో మీరు ఏదైతే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఉంటుందో, ఫస్ట్ టిప్ లైక్ జూన్లో మీరు రాసి ఉంటారు కదా, ఆ క్వశ్చన్ పేపర్స్ని బాగా థరోగా ప్రాక్టీస్ చేయండి. బికాస్ 40% ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ రిపీట్ ఫ్రమ్ దాట్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ, ఓకేనా? సో థియరీ ప్లస్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే? ప్రాబ్లమేటిక్ ప్లస్ థియరీ, నార్మల్గా థియరీ సబ్జెక్ట్స్కి అది మొన్న రీసెంట్గా రాసిన జూన్ 2024 ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ బాగా థరోగా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ మీకు బ్యాక్లాగ్ పడ్డది. సో ఇప్పుడు అదే మీరు ఇన్స్టెంట్లో రాస్తున్నారు. సో జూన్ కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఐదర్ అవే క్వశ్చన్స్ రిపీట్ అయినా అవ్వచ్చు మోస్ట్లీ, లేదంటే ఆ టైప్ మోడల్ క్వశ్చన్సే వాడు అడగొచ్చు. ఈ రెండిట్లో మీకు స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే, మీరు 100% ఎఫర్ట్స్ అనేది ఇవ్వాలి. సో ఇది ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి 2 units చదువుకుంటే సరిపోతుందా, 3 units చదువుకుంటే సరిపోతుందా, జస్ట్ ఒక 5 questions చదువుకుంటా, 2 ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ చదువుకొని పాస్ అయిపోతా అనే ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది మీ మైండ్లోకి తీసేసేయండి. బికాస్ ఇది ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్, ఓకేనా? సో దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. మోస్ట్లీ డిగ్రీ కంప్లీట్ అయ్యే స్టూడెంట్స్కి 6th సెమ్ సబ్జెక్టులు ఈజీగా పాస్ అయ్యే స్కోప్ ఉంది అని అంటే ఇన్స్టెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఆగినారు అనుకోండి, రెగ్యులర్ వాళ్ళతో మీరు రాసినారు అనుకోండి, అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది అని అంటే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్కి వెళ్తారు, వేరే ఫర్దర్ స్టడీస్ చేయడానికి ఉంటారు. కాబట్టి ఓయూ ఇట్ సెల్ఫ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మోస్ట్లీ దే విల్ ట్రై టు డూ పాస్ మార్క్స్. మీకు పాస్ మార్క్స్ వేయాలి అని అనుకుంటారు, కానీ మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో ఏమీ రాయకుండా వస్తే మాత్రం వాళ్ళైనా ఏం చేస్తారు కదా. సో మినిమం 100% యూ నీడ్ టు గివ్ యువర్ ఎఫర్ట్స్, ఓకే? 5కి 5 units మీరు చదువుకోండి. 5కి 5 unitsలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పి ఉన్నాయో అవన్నీ చదువుకోండి. అండ్ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ యూ నీడ్ టు డూ ద అటెంప్టింగ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఓకే? మీకు ఎంత వచ్చినారు, ఎంత చదువుకున్నారో అది ఇంపార్టెంట్ కాదు, ఎంత మీరు అటెంప్ట్ చేస్తున్నారు. వాడు 5 questions అడిగితే 5కి 5 questions మీరు రాసినారా లేదా, అది ఇంపార్టెంట్, ఓకే? దిస్ ఇస్ ద సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏంటంటే ప్రజెంటేషన్కి నేను ఎన్నోసార్లు చెప్పిన, ఐదర్ రెగ్యులర్కైనా బ్యాక్లాగ్కైనా ఇట్లాంటి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్కైనా ప్రజెంటేషన్ ప్లేస్ ఏ కీ రోల్. సో ఓకే, మీరు మంచిగానే రాసిండొచ్చు ఆన్సర్స్, కానీ దాని ప్రజెంట్ చేసే విధానం కూడా మంచిగా ఉండాలి, ఓకే? మీరు ఎంత రాసినా కూడా ప్రజెంటేషన్ మంచిగా లేకపోతే, హ్యాండ్ రైటింగ్ మంచిగా లేకపోతే, నా హ్యాండ్ రైటింగ్ అంటే మరీ అంత స్టాండర్డ్ హ్యాండ్ రైటింగ్ కాదు, బికాజ్ నాది కూడా అంత మంచి హ్యాండ్ రైటింగ్ ఏం కాదు. బట్ మీరు రాసే హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్టు ఉండాలి. మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు డిజిటల్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండదు. ఏదో చిన్నగా కర్సివ్లో రాసేసి మొత్తం ఇలా రాయడం కన్నా విడివిడిగా రాసిన కొంచెం నీట్గా డిస్టెన్స్ టు డిస్టెన్స్ ఇచ్చుకుంటూ రాయండి కంపల్సరీ. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 3 hours డ్యూరేషన్ ఏదైతే మీ ఎగ్జామ్ డ్యూరేషన్లో వాడు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, 5 questions అడుగుతున్నాడా, 5కి 5 మీరు అటెంప్ట్ చేయండి. మీకు వచ్చినాయా రాదా సెకండరీ, బట్ మీకు రాని క్వశ్చన్ వచ్చింది, ఓకేనా? ఆ క్వశ్చన్ మీకు తెలియదు, బట్ ట్రై టు గివ్ అన్ అటెంప్ట్ ఇస్తే 2 మార్కులన్నా పడతాయి కదా. నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు మీరు అటెంప్ట్ చేసినందుకు. సో 2 మార్కులన్నా పడతాయి వారికి. అంటే ఆ టాపిక్ రిలేటెడ్గా కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ గురించి ఉందనుకోండి, దాని గురించి కొంచెం ఏదో ఒకటి 2-3 లైన్లు మీరు ఓన్గా రాసేసి ఒక 1-2 పేజ్ రాసినా కూడా మీకు అక్కడ ఛాన్స్ ఉంటుంది. 3 marks 4 marks పడే ఛాన్స్ ఉంటుంది 12 marksలో. 32 ఈజ్ ద పాసింగ్ మార్క్స్. 80 marks పేపర్లో 32 స్కోర్ చేయడం చాలా ఈజీ. సో ఈ 32 కూడా మీకు రాలేదు అని అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. మీరు చదవడం ఎందుకు చెప్పు, 32 marks, ఆఫ్టర్ ఆల్ 32 marks. మీరు ఒక 3-4 questions లాంగ్ రాసినా ఈజీగా పాస్ అయిపోతారు.
సో బట్ అటెంప్టింగ్ గివింగ్ యువర్ 100% ఎఫర్ట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ద ఫిఫ్త్ టిప్ ఈస్ మీ పక్కన ఉన్న వాళ్ళకి చూపించొద్దు. ఇది 100%. ఎందుకనంటే ఇప్పుడు మీకు బ్యాక్లాగ్ పడ్డది అని అంటే హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇదే రీజన్. వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వాళ్ళ పక్కకున్నలోకి మరీ ఓవర్గా మంచితనం ఉండేసి వీళ్ళకి చూపించినారనమాట. ఇప్పుడు ఏమైంది రియాలిటీలోకి, వీళ్ళు ఫెయిల్ అయినారు, వాళ్ళు పాస్ అయిపోయినారు. ప్రోయో పోయి చెప్తావా నేను చూపించిన వాళ్ళకి అని చెప్పేసి వీ కాంట్ సెల్. సో దట్ వై వాట్ ఐ కెన్ సే యూ ఈజ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఎంత వచ్చిందో అదే రాయండి. ఓకేనా? మీరు వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ దాంట్లోకి చూసి రాయాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద అనదర్ టిప్. మీరు అస్సలకి అది ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా కానీ చూపించండి, కానీ మొత్తం మీరు యాజ్ ఇట్ ఈస్ మీ బుక్లెట్ ప్రింట్అవుట్ ఎలా ఉందో వానికి కూడా అలాగే చూపిస్తే మాత్రం మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు పాస్ అయిపోతారు, నెక్స్ట్ ఇయర్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో వీ కాంట్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గ్యాదర్ చేయడం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్లీ బీకామ్ వాళ్ళకి నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానో అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మోస్ట్లీ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ, ఆర్ఎం అండ్ పిఆర్ ఇట్లా చిన్న వెయిటేజ్ ఉన్న బుక్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినారు. ఆర్ఎం సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ అమ్మా? 40 మార్క్స్. దాంట్లో పాసింగ్ ఎంత? 15 మార్కులు. సో 15 మార్కులు మీరు స్కోర్ చేయలేదు. సో ఆ వెయిటేజ్కి, ఆ సిలబస్ కంటెంట్కి మీరు ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలి అనేది మీకు ఒకటి మైండ్లో ఉండదన్నమాట. సో అనలైజింగ్ యువర్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఇట్లాంటి టిప్స్ అనేది ఫాలో అయితే కంపల్సరీగా మీరు క్లియర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్ టిప్ ఏంటంటే ఇది మోస్ట్లీ స్టూడెంట్స్ పాటించరు, బట్ నేను నా డిగ్రీలో ఐ హ్యావ్ యూస్డ్ దిస్ టిప్ టు స్కోర్ O గ్రేడ్ అనమాట. ఏంటనంటే వాడు క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్తాడు. ఆ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాక ఎక్స్ట్రా అని పెట్టి నేను ఏదో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాను. అది నాకు వచ్చిందా రాదా సెకండరీ, బట్ ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద నాకు కొంచెం ఐడియా ఉన్నా కూడా నేను ఐ విల్ కీప్ అన్ హెడింగ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని పెట్టేసి కింద వాడు నంబర్ ఇచ్చింది ఏదైతే నంబర్ ఉందో 11th 12th క్వశ్చన్ ఆ నంబర్ వేసేసి నేను రాస్తా. అట్లాంటప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకి ఏముంటుంది, అరే ఈ స్టూడెంట్ ఆల్రెడీ అంత రాసేసినాడు అండ్ ఎక్స్ట్రా ఆల్సో దే హ్యావ్ అటెంప్టెడ్, మైట్ బీ ఈజ్ ఆర్ షీ ఈజ్ నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద అని చెప్పి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది కరెక్షన్ చేసే తనే పర్సన్కి. సో దట్స్ వై ఎక్స్ట్రా అని హెడింగ్ పెట్టి మీరు ఒక 1 క్వశ్చన్ ఎక్స్ట్రా అయినా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. మీరు గ్రేడ్స్ని కూడా స్కోర్ చేసుకోవచ్చు, A+ లాంటి స్కోర్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్లో. సో దిస్ ఈస్ ద టిప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్. అంటే ఈ టిప్స్ ఇన్స్టెంట్గానే కాదు, ఏ ఎగ్జామినేషన్కైనా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్కైనా. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మోస్ట్లీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్పిన టిప్స్ని యాజ్ ఇట్ ఈస్గా నీట్గా ఫాలో అవుతే డెఫినెట్గా యూ క్యాన్ క్లియర్ యువర్ డిగ్రీ అండ్ యూ విల్ బీ అ డెఫినెట్ గ్రాడ్యుయేట్ పర్సన్. ఓకే? సో ఐఎమ్ హ్యావింగ్ దట్ హోప్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ విషింగ్ అ వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. హోప్ మీరందరూ మీ డిగ్రీని ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.